ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మన బాబాగారి ఆశీర్వాదంతో, ఆ శ్రీరాముని ఆశీర్వాదంతో మీకు, మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఫ్రెండ్స్, బాబా గారికి కూడా శ్రీరామనవమి అంటే ఎంతో ఇష్టం అండి. షిరిడీలో శ్రీరామనవమి ఒక ఉత్సవంలాగా అయితే చాలా వైభవంగా చేస్తూ ఉంటారన్నమాట. మరి అంతటి బాబా గారికి ఇష్టమైన శ్రీరామనవమి రోజున బాబా గారు పంపిన ఆ సందేశం ఏంటో విందామా? తల్లి, నన్ను నమ్మి ఇది విను. నాకెంతో ఇష్టమైన శ్రీరామనవమి రోజు నీ కోరికను నేను తీరుస్తానమ్మా. శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను బిడ్డా, నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి, నీ జీవితాన్ని ఆనందంగా మార్చడానికి ఈరోజే మంచి రోజు. ఇది నీ సాయి సత్యవాకు బిడ్డా, తప్పక జరిగే తీరుతుంది. ఇది నీ ఊహకందని అదృష్టం. ఇక నీ జీవితం అందంగా ఆనందంగా ఉండడానికి నేను ఈరోజు నీకిచ్చే ఈ వరాన్ని కాదనకుండా ఆనందంగా స్వీకరించు. ఇక నీ జీవితమే మారిపోతుంది తల్లి. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నీ సమస్య తీరాలి అని నన్ను కోరుతున్నావు కదా. ఆ సమస్యను పరిష్కరించడానికి నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానమ్మా. దిగులు పడకు, అన్నీ నేను మారుస్తాను. ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి. అతి త్వరలోనే నీకు అధిక మొత్తంలో ధనం దక్కబోతుంది బిడ్డా. దానికోసమే కదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు. అప్పుల బాధలతో సతమతమవుతున్నావు. ఇలా నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను ఎలా చూడగలను చెప్పు? అందుకే నీకు ఈ శ్రీరామనవమి రోజున ఈ వరాన్ని ఇవ్వబోతున్నాను. ఇక ధనలక్ష్మి నిన్ను అనుగ్రహిస్తుంది బిడ్డా. నీ ఇల్లంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ఒకటి గుర్తుంచుకోమ్మా, ధనం నీ చేతికి అందింది కదా అని ఆడంబరంగా ఖర్చు చేయకు. నీకు అవసరమైన దానికి మాత్రమే ఖర్చు పెట్టు. తరువాత నువ్వు ఆనందంగా ఉండడానికి ఒక ఇల్లు నిర్మించుకో. మిగతా ధనం నీ పిల్లల భవిష్యత్తు కోసంగా దాచిపెట్టు. పొదుపుగా ధనాన్ని వాడుకొని జాగ్రత్త చేసుకో తల్లి. ఇన్ని రోజులు డబ్బు లేకుండా నువ్వు ఎన్నోసార్లు కన్నీరు కార్చుతున్నావు కదా. ఇక నీ సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి. మానసికంగా నువ్వు ధైర్యంగా ఉంటావు. నేను చూపే మార్గంలో నువ్వు నడవగలిగితే నీకు కుప్పలు కుప్పలుగా డబ్బు చేరుతుంది. అలా చేరేలా నేనే చేస్తాను. మాటిస్తున్నాను బిడ్డా. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే 9 యాలకులు 9 లవంగాలు తీసుకొని ఒక దారానికి మాలలాగా కట్టి నా పాదాల దగ్గర కానీ లేదా శ్రీరాముని పాదాల దగ్గర కానీ ఉంచి శ్రీలక్ష్మీ కవచం చదువుతూ వాటికి ధూపం వేయి తల్లి. అలా వేసిన ఆ మాలని ఆ రాత్రి అంతా అలానే ఉంచి మరుసటి రోజు ఆ యాలకులు లవంగాల మాలను మీకు ఎక్కడైతే డబ్బు వస్తుందో ఆ చోటులో పెట్టుకో బిడ్డా. ఇంకా కూడా ప్రతిరోజు వీలైనతే, లేదు అంటే మీ బీరువాలో ఉంచుకో. ఇక లేదు అంటే దేవుని గది దగ్గరే ఉంచేసి నా పాదాల దగ్గరే ఉంచి సాంబ్రాణి ధూపం వేయి తల్లి. ఈ పరిహారం మంగళవారం కానీ శుక్రవారం కానీ చేస్తూ ఉండు. ఇలా చేయడం వల్ల నీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి నీకున్న అప్పులు కూడా అన్నీ తొలగిపోయేలా చేస్తాను. దిగులు పడకు, నీకు నేనున్నాను. నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను కదా. అసలు నీలో ఉన్న చెడు లక్షణం ఏంటో తెలుసా? అన్నిటికీ కంగారు పడడం. నీకు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఎక్కువ కంగారు పడతావు. ముందు దాన్ని తగ్గించుకోమ్మా. చిన్న చిన్న విషయాలను అస్సలు పట్టించుకోవద్దు. ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. తరువాత వాటంతట అవే అన్నీ మారుతాయి. ఈ శ్రీరామనవమి నీకు, నీ కుటుంబానికి మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. నా రాముని అనుగ్రహంతో నీకు అంతా మంచే జరుగుతుంది.
నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉండు బిడ్డా, నమ్మకంతో ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? నా కోసం ఈ చిన్న పరిహారం చేసి చూడు. తప్పకుండా నువ్వు కోరుకున్న ధనం నీకు అందేలా చేస్తాను. చేస్తావు కదా తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. బాబాగారు మనల్ని ఇంత ఇదిగా మన మంచి కోసం చెప్తుంటే ఎవరు చేయకుండా ఉంటారు? ఖచ్చితంగా అందరూ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి ఫలితం కలుగుతుంది. అది ఈ రోజు కూడా చేయొచ్చు. ఎందుకంటే బాబాగారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు, శ్రీరామనవమి రోజు. ఈ రోజైనా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు, లేదంటే శుక్రవారం అయినా కూడా చేసుకోవచ్చు అన్నమాట. తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది. బాబాను నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా బాబా గారు తన బిడ్డలందరికీ మంచే కోరుతారన్నమాట, అందరికీ మంచే చేస్తారు. అందుకే ఈరోజు మనకి ఈ మంచి సందేశాన్ని ఈ శుభదినాన్ని అయితే అందించారన్నమాట. మరి ఈ శుభదినాన బాబా గారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.